అందరికీ మరణాత. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని యొక్క వాక్యమును నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన అవకాశంకే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21-22 వచనాలు చదువుకుందారు. ఆమె యొక్క కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెదవనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనెను ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టెదరు. ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మహిమ కలిగిన తండ్రి, మహత్యం కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, ప్రేంతులు, కృతజ్ఞతలు చెల్లించుకొనిచున్నామయ్యా. కొద్ది వారము బుద్ధిని నేర్పించి నీ వాక్యాన్ని మాకు అందించు. మొద్దుగా ఉన్న మమ్మలను చిగురింపచేయు నీ వాక్యమును మాకు అందించు. నేర్చుకోవడానికి కావలసిన దీన మనసును, కావలసిన సాత్వికమును, కావలసిన సమాధానమును, కావలసిన దైవజ్ఞానమును, దైవ ఆలోచన శక్తిని మీరే మాకు అందించి, మీరే మాకు మహామంచి పరలోకపు గురువుగా మీరే ఉండి మీరే మహిమను పొందుమని మహిమనాథుడును శ్రేష్ఠపాలకుడును ఏకరక్షకుడుగు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెన, ఆశీర్వాదములు, శుభములు, జయములు, దీవెనలు, ధన్యతలు ప్రభు మెండుగా మనెల్లరికి అందింపచేసే ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క విశ్వాసులారా, దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే గనక, మరి చదవబడిన వాక్యములో చూస్తే గనక మనకి 2 పేర్లు కనబడుతున్నాయి. ఒకటి యేసు, రెండవది ఇమ్మానుయేలు. యేసు అనగా ప్రభు స్పష్టంగా రాయించారు, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించేవాడు. రెండవది కన్యక గర్భవతి అయి కుమారుని కనెను గనుక ఇమ్మానుయేలు అను పేరు పెట్టబడెను. ఒకటి పరలోకపు పనిని తెలియచేస్తుంది, రెండవది భూలోకపు పనిని తెలియచేస్తుంది. పరలోకపు పని భూమి మీద ప్రభు చిత్తానుసారముగా జరిగించటానికి ప్రభు ఎంచుకున్న దైవ సంబంధమైన పనిని దైవాత్మ సంబంధమైన జ్ఞానముతో చేయటానికి దేవుడే భూమి మీదకి వచ్చిన దినము క్రిస్మస్ పండుగ. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, భూలోకములో పని పాపులను రక్షించుట, పరలోకపు పని రక్షించిన పాపిని పరలోకములోకి కొనిపోవుట. భూలోకములో రక్షించే పని, పరలోకానికి తీసుకువెళ్ళే పని, ఈ 2 పనులు కూడా ప్రభువు యొక్క పనులై ఉన్నాయి. ఒక పనిలో మానవుడు తీసివేసుకోలేని పనిని, మానవుడు తొలగించుకోలేని బ్రతుకును, మానవుణ్ణి బాధ పెట్టే పాప సంబంధమైన స్థితిని అంతటిని కూడా తీసివేయటానికి ప్రభు యేసుగా వచ్చాడు. రక్షింపబడిన యేసుక్రీస్తు ప్రభు అనగా రక్షణను అందించే యేసుక్రీస్తు ప్రభు భూలోకములో ఉన్న పాపిని మరలా ఎత్తి రాకడలోనికి తీసుకుని వెళ్ళే అటువంటి యోగ్యత కలిగిన ఆత్మీయ పరలోకపు శక్తి కలిగిన నామము ఏ నామం అనిసినంటే ఇమ్మానుయేలు అను నామము. ఈ ఇమ్మానుయేలు అను నామము పరలోకపు నామము కాబట్టి పరలోకపు పనివాడు అని అర్థము. యేసు అనగా భూలోకములో పరలోకపు పనిని చేయటానికి వచ్చిన ఆయన మధ్యవ్యక్తిగాను దాసుడిగాను వచ్చిన దినము ఈ యొక్క క్రిస్మస్ దినము. ఎందుకు ఈ మాటలను, ఈ పేర్లను మనము మన ఆత్మీయ జీవితంలో జ్ఞాపకం ఉంచుకోవాలనిసనంటే,
దేవుని నామము ఎంత ఉన్నతమైనదో దేవుని సంఘములో ఉన్న విశ్వాసి కూడా అంతకంటే ఉన్నతమైన నామము స్థితిలో ఉన్నతమైన బ్రతుకు విషయంలో దేవుడు మనకు తోడుగా ఉండేవాడు. నా యందు విశ్వాసముంచిన వాడు నాకంటే ఉన్నతమైన కార్యాలు చేయాలని అంతటి ప్రేమ కలిగిన తండ్రి ఎవరనిసినంటే పరలోకపు తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలనిసినంటే చదవబడిన వాక్యములో జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక ప్రభువు యొక్క పని రక్షించే నామము రక్షించే పనిని అలాగనే నడిపిస్తూ రాకడకు పరలోకానికి తీసుకుని వెళ్ళే ప్రభావము కలిగిన శక్తిని ఇచ్చే నామము ఇమ్మానుయేలు నామము. అందుకని వాక్యములో జాగ్రత్తగా మనము గమనించగలిగితే గనక ఈ యొక్క ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే గనక దేవునితో నడిచిన వాడు యేసుక్రీస్తు ప్రభు పరలోకములో ఎలాగైతే తన యొక్క త్రిత్వమును విడిచిపెట్టి పరలోకములో ఉన్న మహిమను విడిచిపెట్టి భూలోకానికి ఎలాగైతే వచ్చాడో, పరలోకములో ప్రభు ఎలాగైతే తన ప్రభావమునంతటిని విడిచిపెట్టి మనిషిని రక్షించటానికి భూమి మీదకి ఎలాగైతే వచ్చాడో యేసుక్రీస్తు ప్రభు, భూలోకములో ఉన్న ఈ యొక్క హనోకు గారు భూలోకములో ఉన్న పాపమును, పాప ఫలితమును, శాపమును, లోక సమానమైన క్రియలను, దురాత్మలను, దుష్టాత్మలను, వాయుమండలోకపు అధిపతులను, వాటి అనుచరులను, గాఢాంధకారపు శక్తులను, మరణాంధకార శక్తులను అన్నింటినీ జయించి ప్రభువుని తోడుగా కోరుకున్నాడు. ఈయన ప్రభువుని తోడుగా కోరుకున్నాడు కాబట్టి తోడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు తోడుగా ఉండటానికి కావలసిన యోగ్యతనిచ్చి ఎక్కడ నిలబెట్టారనిసినంటే నేనుండు స్థలమున మీరును ఉండులాగున అన్నట్లు హానోకును నేనుండు స్థలమున మీరును ఉండులాగునని చెప్పి ఎక్కడికి తీసుకుని వెళ్ళిందంటే ఇమ్మానుయేలు నామము పరలోకానికి తీసుకుని వెళ్ళింది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసినంటే ఇమ్మానుయేలు నామము పరలోకపు పనిని భూమిలో మీద చేయటానికి సాధ్యమైన శక్తిని ప్రభువు మానవులకు అందించే నామము యేసు నామము. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసినంటే హనోకు గారు దేవుని మాటను వినటం వలన విశ్వాసం అన్నట్లు విని 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 చివరికి ఏమయ్యారనిసినంటే దేవుడిని తోటివానిగా మార్చుకున్నాడు. తోడు అనగా మనతోటి ఉండేది, సహచరి అని అంటారు, మనలో భాగము. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసినంటే దేవుడు మహిమనీతి సూర్యుడు. ఆయన మహిమను, ప్రభావమును, ఆయన యొక్క స్తోత్ర స్తుతి సింహాసనమునంతటిని పరలోకపు దేవదూతలను, పరలోకపు పరిశుద్ధులను, పరలోకపు తండ్రి సింహాసనమును అందరినీ విడిచిపెట్టి మన దగ్గరకు వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడనిసనంటే హనోకు గారి వలె దేవునితో మనం నడవటానికి. మనకు నడవటం రాదు. మానవ బ్రతుకులో పాపం ఉండేటప్పుడు దేవునితో మాట్లాడటం రాదు, దేవునితో నడవటం రాదు, దేవునిని చేరటం రాదు, దేవునిని తెలుసుకోవటం రాదు, దేవునితో సమయం గడపటం రాదు, దేవునితో ఉండటం రాదు, దేవుడు ఇచ్చినవి కాపాడుకోవటం రాదు, దేవుని ఇచ్చినా సరే నిలుపుకోవటం రాదు. ఎప్పుడు పాపము ఉండేటప్పుడు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు భూమి మీద మనకు బ్రతుకును నేర్పించడానికి వచ్చాడు.
నీతిని నేర్పించడానికి వచ్చాడు, యథార్థతను నేర్పించడానికి వచ్చాడు, విశ్వాసమును నేర్పించడానికి వచ్చాడు, బలపరచడానికి వచ్చాడు, ఆదరించడానికి వచ్చాడు, ఉన్నతంగా ఉంచడానికి వచ్చాడు, దెయ్యములను భూతములను మీరు ఓడించగలరని నిరూపణ చేయటానికి వచ్చాడు. మీరు వాటికంటే, దెయ్యముల కంటే, భూతముల కంటే, పిశాచముల కంటే మీరు ఉన్నతమైన వారని రుజువుపరచడానికి వచ్చాడు. మనల్ని నిలవబెట్టడానికి వచ్చాడు, మనల్ని పోషించడానికి వచ్చాడు, మనల్ని పెంచడానికి వచ్చాడు, మనల్ని ఉంచడానికి వచ్చాడు, మనల్ని దేవునితో కొనిపోవడానికి తీసుకుని వెళ్ళటానికి వచ్చాడు, మనకి పరలోకపు విషయాలను బోధించడానికి వచ్చాడు, భూలోకంలో పరలోకపు క్రియలు నేర్పించడానికి వచ్చాడు, భూలోకంలో పరలోకపు దేవుని కొరకు సాక్షిగా సత్యముగా బ్రతికే నేర్పును నేర్పించడం కోసం వచ్చాడు ఆయన. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, మనకు బ్రతకడం రాదు చెప్పాను కదా. అసలు చనిపోవలసిన మనల్ని బ్రతికించే యోగ్యత కూడా మనకు లేదు. బ్రతకగలిగే యోగ్యత లేదు, బ్రతికించగలిగే యోగ్యత లేదు, బ్రతకగలిగి నిలవబడిగే యోగ్యత కానీ, శక్తి కానీ, జ్ఞానము కానీ, వివేకము కానీ, పాపము మనిషిని సమస్తాన్ని పాడు చేసింది. మనిషిని అన్ని విధాలా కూడా పాపము పాడు చేసింది. పాపస్థితిలో ఉన్న వ్యక్తి అన్ని విధాలా కూడా నష్టపోయాడు, అన్నింటినీ కోల్పోయాడు, అందరినీ కోల్పోయాడు, అన్నింటినీ చెదరగొట్టుకున్నాడు, అందరిలోనూ చెదిరింపబడ్డాడు, అందరి ద్వారాను కూడా నిందింపబడ్డాడు, అందరి ద్వారా తృణీకరింపబడ్డాడు, అందరిలోనూ కూడా ఎలాగుండిపోయాడు అంటే ఒంటరిగా ఉండిపోయాడు. అందుకని నశించిపోవచ్చున్న దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. అనగా వెతికి రక్షించడం అంటే యేసుక్రీస్తు ప్రభువుని విడిచిపెట్టి తప్పించుకుంటున్నాం. ఎలాగ తప్పించుకుంటున్నామంటే, ప్రభువు పాపమున్నవాడు ప్రభువుని చూడడు, ప్రభువు దగ్గరికి రాడు, ప్రభువుని తెలుసుకోలేడు, ప్రభు మాటను వినలేడు, ప్రభు మాట విన్నా సరే పాపము ఉన్నవాడు దేవుని యొక్క జ్ఞానమును అందుకోలేడు. అందుకనే ఇటువంటి బలహీనమైన ఈ మట్టి మానవుడి కోసం ప్రభువే తను తాను తగ్గించుకొని రిక్తులుగా, సిద్ధి కలిగిన, సంపూర్ణ సిద్ధి కలిగిన వానిగా, మధ్యవ్యక్తిగా మన కోసం భూలోకానికి వచ్చిన పండుగ ఏ పండుగ అనిసినంటే ఈ క్రిస్మస్ పండుగ. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, నేను ఎవరిని విమర్శించటం లేదు, ఇది ఎవరి గురించి కూడా నేను వ్యక్తిగతంగా నేను ఈ మాట చెప్పటం లేదు. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఒక్కసారి మనం పరీక్షించుకుందారు. ఒక్కసారి మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి గ్రహించుకుందారు. బైబిల్ గ్రంథములో యేసు ప్రభు పుట్టాలి 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 పుట్టాలని ఎంతో మంది వందల సంవత్సరాలు కాదు, వేల సంవత్సరాలు ఎదురు చూశారు. యేసుక్రీస్తు ప్రభు మెస్సయ్యగా భూమి మీదకి రావాలని, రక్షకుడుగా రావాలని, యేసుక్రీస్తు ప్రభువుగా భూమి మీదకి రావాలని ఎంతో మంది వందల సంవత్సరాలు కాదు, వేల సంవత్సరాలు భక్తులు అవ్వచ్చు, ప్రవక్తలు అవ్వచ్చు, దేవుని యొక్క ఆత్మవశంలో ఉన్నవారు అయ్యిండొచ్చు, బైబిల్ గ్రంథంలో ప్రభు మాట ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఎదురు చూస్తారు. వివాహం అయ్యింది, భార్యాభర్తలు ఎవరి కోసం ఎదురు చూస్తారు? బిడ్డల కోసం ఎదురు చూస్తారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు భూమి మీద సమస్త సృష్టిని కలుగు చేసి తప్పిపోయిన తర్వాత రక్షణిస్తాను అని ప్రభు ఏం చేశాడంటే వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి నమ్మకం ఉన్న వారందరూ కూడా ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభు కోసం ఎదురు చూశారు. భార్యాభర్తలు ఎలాగైతే పిల్లలు పుట్టాలని ఎదురు చూసి పుట్టినప్పుడు ఎంత సంతోషపడతారో,
అలాగే యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు భూలోకంలో పుట్టిన కుమారుడు పుట్టినరోజు జరుపుకుంటారు, కానీ కొంత పనికి మాలిన వారు అయి ఉండొచ్చు, దౌర్భాగ్యపు అర్ధజ్ఞానులై ఉండొచ్చు, ప్రవక్తల యొక్క ఫలితమును కోరని వారై ఉండొచ్చు, ప్రభు కోసం ఎదురు చూడని వారై ఉండొచ్చు. ఇటువంటి అవిశ్వాసపు ముసుగులో విశ్వాసపు ముసుగుఘాతకాన్ని వేసుకొని ఏం చేస్తున్నారు అంటే క్రిస్మస్ పండగలను జరుపుకోవటం లేదు. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే, భూలోకంలో నీ కొడుక్కి, నీ కుమారుడికి, నీ కుమార్తెకు నువ్వు పుట్టినరోజు చేసుకుంటావు, దేవుడికి చెయ్యవు. దేవుడి పుట్టినరోజును జరుపుకో, దేవుడి పుట్టినరోజును జ్ఞాపకం చేసుకో. దేవుడి పుట్టినరోజును జరుపుకుంటే అది పాపమా? దేవుడి యొక్క పుట్టినరోజును జరుపుకుంటే అది అశుభమా? దేవుడి పుట్టినరోజును దేవాలయంలోనికి వెళ్ళి సంతోషంగా గడిపితే అది దేవుని కాదా? బైబిల్లో ఉందా? బైబిల్లో ఉందా? ప్రభువే అన్నాడు, ప్రభువు ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానము, యేసుక్రీస్తు ప్రభు పుట్టాడని చెప్పి సంతోషముతోటి సంఘము ఉండవలసిన స్థానములో, స్థాయిలో, శక్తిలో, ప్రభు దైవ స్థితిలో ఉండవలసిన వారు ఏ స్థితిలో ఉండగలుగుతున్నారు? ఏ స్థితిలో దేవుని యొక్క స్థితికి విరోధముగా విశ్వాస జీవితాన్ని నడుస్తున్నాం? గమనించుకో. జ్ఞానులు చేయలేదా? పరలోకంలో దేవదూతలు భూలోకానికి వచ్చి ప్రకటించలేదా? పరలోకంలో ఉన్న పటాలమంతా భూలోకంలోనికి వచ్చి ప్రభు పుట్టాడని సంతోషించలేదా? పరలోకంలో ఉన్న దేవుణ్ణి చూడటానికి పరలోకంలో ఉన్న వారై ఉండొచ్చు, జ్ఞానిలో ఉండొచ్చు, ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి యేసేపు గారై ఉండొచ్చు, మరియమ్మ గారై ఉండొచ్చు, యెజబెల్ దేవాలయంలో ఉన్నటువంటి ఆ యొక్క జకర్యా గారై ఉండొచ్చు, ఆ యొక్క భార్య గారై ఉండొచ్చు, సిమియోను గారై ఉండొచ్చు, అన్న గారై ఉండొచ్చు. వీళ్ళు భక్తులు కాదా? పనికి మాలిన వారా? వీళ్ళు పనికొచ్చే పండుగ చేయలేదా? వాళ్ళకంటే మించిపోయిన భక్త, వాళ్ళకంటే ముదిరిపోయిన భక్త, వాళ్ళకంటే యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఎత్తుకొని బ్రతికిన బ్రతుకులా? ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, పాపము పరమాత్ముని మరుగు చేశాను. పాపము పరమాత్ముని మరుగు చేశాను. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే, యేసుక్రీస్తు ప్రభు ఆదికాండము 3వ అధ్యాయములో వాగ్దానం ఇచ్చాడు. మత్తయి సువార్తకు వచ్చేటప్పటికి ఆ వాగ్దానాన్ని దేవుడు క్రియారూపకంగా దైవ సంబంధమైన పరిశుద్ధమైన స్థితిలో భూలోకానికి తన కుమారుడు పంపించి పండుగ చేసుకోమని చెబుతున్నాడు. చేయగలుగుతున్నామా? మనం చెయ్యం, ఇంకొకరు చెయ్యం. అమ్మ పెట్టదు పెట్టని ఇదన్నట్టు మనం చెయ్యం, ఇంకొకరు చేయనీయం. అదేంటని అంటే బైబిల్లో ఉందా? ఇందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే, పరలోకంలో దేవదూతలు చేయలేదా? దేవాలయంలో ఉన్న సిమియోను గారు, అన్నా గారు యేసుక్రీస్తు ప్రభుని ఎత్తుకొని స్తుతించలేదా? కీర్తన గ్రంథంలో 2వ కీర్తనలో ఆ కుమారుని ఎత్తుకోకపోతే కోపమని దావీదు కీర్తన ద్వారా దేవుడు రాయించలేదా? ఎటు నడుస్తున్నావు? ఏ గొర్రెను వింటున్నా? అందుకనే ప్రభు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. నిజంగా విశ్వాసం ఉంటే దేవుని మాటను మనం వినాలి. నిజంగా యథార్థంగా వాక్యాన్ని మనం నడిపిస్తున్నామని అంటే, వాక్య ప్రకారము దేవుడు ఏ పని అయితే ఎవరైతే చేశారో ఆ పని మనం చేయగలగాలి. దేవుని కోసం దేవుడి పనిని మనం ఆప్ చేస్తున్నామంటే మనలో దేవుని ఆత్మ కాకుండా ఇంకొక ఏదో ఆత్మ పని చేస్తుందని అర్థం. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ప్రభువు చెప్పిన మాటని బట్టి, ప్రభువు చెప్పిన కార్యమును బట్టి, ప్రభువుకి అంగీకారముగా నడవవలసిన సంఘము, ప్రభువుతో సహవాసం చేయవలసిన సంఘము, మనుషుల యొక్క అజ్ఞానపు ఆలోచనలతోనూ అజ్ఞానపు అవివేకముతోనూ బైబిల్లో లేని స్థితిని వక్రీకరించి పాపపు స్థితిలో, లోకపు స్థితిలో నైజాన్ని నెగ్గించుకునే దుర్బుద్ధుల
మాటలతోనూ దుష్ట స్థితితోనూ సంఘాన్ని పాడు చేస్తే ఒకరోజు మనం కూడా దేవుని దృష్టిలో హేరోదు వంటి వారం. జాగ్రత్త. హేరోదు కూడా నా మాట అన్నాడు జ్ఞానులు వచ్చిన తర్వాత, మీరు వెళ్ళండి, మీరు వెళితే గనక నేను కూడా వచ్చి ప్రార్థించుకోవడం కూడా వచ్చి పూజిస్తాను అని అన్నాడు. హేరోదు వెళ్ళాడా? వెళ్ళలేదు కదా. చేరుకోలేకపోయాడు కదా. దేవుణ్ణి చేరుకోలేని స్థితి. దేవుడి మాట విన్నా సరే, వినిపిస్తున్నా సరే, దేవుడు వచ్చి చెబుతున్నా సరే, దేవుడు చెప్పిస్తున్నా సరే, అందుబాటులో ఉన్నా సరే, దగ్గర తన ప్రాంతం అయినా సరే, తన చేతిలో ఉన్నా సరే, ఏం చేయగలిగాడు? దేవుని చేరుకోలేకపోయాడు. కానీ ఎక్కడో ఉన్న జ్ఞానులు కష్టపడి వచ్చారు, కష్టపడి నడిచొచ్చారు. కష్టపడి నడిచొచ్చి ఏం చేశారని అంటే ప్రభువుని కలుసుకున్నారు. మరలా హేరోదు యొక్క కపటమైన హృదయము ఎరిగిన వారు కాబట్టి జ్ఞానులు మరలా వేరే దారిని వెళ్ళారు. ఇందుకు మాటని నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, దేవుడు క్రమాన్ని పాడు చేసేది అపవాది. దేవుడు క్రమాన్ని పాడు చేసేది అపవాది. దేవుడి యొక్క బుద్ధిని వక్రీకరించేది అపవాది. దేవుడి యొక్క స్థితిని వక్రీకరించి పాడు చేసేది అపవాది. అన్ని దేశాల వారు చేస్తున్నారు కదా, అన్ని భాషల వారు చేస్తున్నారు కదా, అన్ని దేశాలలో, అన్ని భాషలలో, అన్ని ప్రజలు చేస్తున్నారు కదా. వాళ్ళు తప్పు పని చేస్తున్నారా? నీతి సూర్యుడు భూమి మీద మన దగ్గరికి వచ్చిందేనో క్రిస్మస్ దినం. ఇందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, ప్రభు అంటున్న మాట, నా గొర్రెలు నా స్వరం వింటాయని చెబుతూ ప్రభువు ఒక మాట చెప్పాడు. నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ స్థితితో నువ్వేం చేయాలంటే, నీ దేవుడని యెహోవాను నీ పూర్ణ హృదయం, పూర్ణ మనస్సు, సంపూర్ణమైన మనస్సుతో దేవుని దగ్గర మనం దేవుని యొక్క స్థితిని మనం కొనసాగించుచున్నామా? ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, దేవుడిని దూరము చేసేది, దేవుడి యొక్క క్రమమును దూరము చేసేది అపవాది. అపవాది అపవాది మాట చూడండి. ఎందుకు ఈ మాట నేను అంటున్నాను? బైబిల్లో ఉన్నదే కదా నేను చెబుతుంది, నా సొంత మాటలు కాదు కదా. ఇది నీ సొంత మాట అన్నది ఏమన్నా ఉంటే ఇప్పుడు నాకు చెప్పచ్చు. ఇందుకు మాట నేను చెబుతున్నాను అనిస్తుందంటే, అపవాది చూడండి అవ్వ దగ్గరికి వెళ్ళింది. అవ్వ దగ్గరికి వెళ్ళి, అవి తిను, నువ్వు ఆ పళ్ళు తింటే కనుక నీకు మరణం రాదు అన్నది. నిజంగా చచ్చిపోయారా? కానీ చనిపోవలసిన స్థితిలో చనిపోయారు. బ్రతుకున్నారు కానీ దేవుని దూరం చేసుకోవడమే చచ్చిపోవటం. దేవునితో దూరంగా బ్రతకడమే చచ్చిన మనిషితో సమానం. ఇందుకు మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తుందంటే, దేవుడు రక్షకుడు మన ఇంటికి ఎవరైనా వస్తే మనం గౌరవించి కూర్చోబెట్టి ఏం చేస్తాం? మర్యాద చేస్తాం. లెక్క లేదు, గౌరవం లేదు, మర్యాద లేదు, వినయం లేదు, విధేయత లేదు, బుద్ధి, నైజ బుద్ధి, లోక బుద్ధి, సొంత తలంపు, అనాలోచన, అజ్ఞానము, నేనే 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 నాకంటే ఇంకోటి లేదు అన్న తలంపు ఉండేటప్పుడు ఏం చేయమనిసినంటే దేవుణ్ణి కూడా మనం లెక్క చేయం. ఆహాజ్ అలాగే యెషయా గ్రంథం 7వ అధ్యాయం చూస్తే ఆహాజు ఆ పనే చేశాడు. బిలాముతో దేవుడు చెప్పించినా సరే, గెహాజీతో దేవుడు చెప్పించినా సరే, నేను విన్నాను, నేను చేయను, నేను ఎందుకు చెయ్యాలి? ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తుంటే, మన యొక్క ఆత్మీయ జీవితానికి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ప్రభు రాయించిన పాట, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు క్రీస్తు వైపు మనం తోడుని మనం కోరుకోవాలి.
ఇమ్మానుయేలు అను పేరునకు అర్థము, ఇమ్మానుయేలు అను నామమునకు అర్థము దేవుడు తోడు. దేవుడు తోడుండేటప్పుడు దేవుని మాటను మనం కొలతేస్తాం. దేవుడి మాటే మనకు ప్రమాణం, దేవుని వాక్యమే మనకు ప్రమాణం, దేవుని కార్యమే మనకు ప్రమాణం. భక్తులు నడిచిన, ప్రవక్తలు చేసిన క్రియలే మనకు ప్రమాణం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, మానవ జ్ఞానము దేవుడి క్రమాన్ని చేయనివ్వదు. దేవుడి తలంపు, దైవ తలంపు, దైవ కార్యము, దైవ చిత్తము ఎల్లప్పుడూ కూడా దేవుని దగ్గరే నడిపిస్తారు. మనందరి కోసం యేసుక్రీస్తు ప్రభు భూమి మీద పుట్టాడని కృతజ్ఞత లేకుండా పండగ ఆపేస్తున్నామని అంటే అసలు అది విశ్వాసమేనా? ఒకసారి ఆలోచించుకోండి. మనందరి కోసం ఎవరైనా మనకు ఉపకారం చేస్తాం, ఎంతో గౌరవిస్తాం, ఎంతో కృతజ్ఞత చూపిస్తాం, ఎంతో విధేయత చూపిస్తాం. మనందరి కోసం పాపమును, పాప ఫలితమును, శాపమును తీసివేయటానికి యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చిన దినాన్ని జరగనివ్వకుండా, నమ్మనివ్వకుండా, అది సంతోషకరంగా చేయకుండా ఉంటున్నామనిస్తునంటే అది మానవ జ్ఞానంతో కాదు, దైవ జ్ఞానంతో ఒకసారి ఆలోచించాలి మనం. నవ్వుతలంపు. అందుకనే తండ్రి గారు రాసుకొని వచ్చారు, దైవాత్మ రమ్ము పాటలు జాగ్రత్తగా గమనిస్తే కనుక సొంత బుద్ధి కానీ, సొంత జ్ఞానము కానీ, సొంత ఆలోచన కానీ ఏం చేయదనిసనంటే దేవుడిని చేరనివ్వదు. అయ్యగారు ఎంత చక్కగా రాసుకొని వచ్చారు 9వ కీర్తనలో, దైవాత్మరము నా తనువున రాలుము, సొంత బుద్ధితో నిన్ను చేరుకోలేనయ్యా, సొంత ఆత్మతో నిన్ను నా బుద్ధే పాపం, నా ఆలోచనే పాపం, నా క్రియే పాపం, నా స్థితే పాపం అన్నప్పుడు నేను దేవుణ్ణి ఎలా చేరుకోగలను? అందుకనే నా భక్తి మీద, నా విశ్వాసం మీద, నా క్రియల మీద నీవు నాకు ఎలాగ ఉంటావనిస్తున్నంటే అధికారిగా ఉండు. నీ ప్రవక్తనంతటి మీద నీ దేవుడైన యెహోవా యొక్క అధికారాన్ని నువ్వు ఒప్పుకో. సొలొమోను కంటే మనం జ్ఞానులమా? సొలొమోను మహారాజు కంటే మనం జ్ఞానులమా? అందుకనే తండ్రి గారు రాతల్లో చెప్పుకొని వచ్చారు, స్త్రీలలోనేమో పుట్టిన జ్ఞాని ఎవరనిస్తున్నంటే సొలొమోను మహారాజు. కన్యకల్లో అత్యున్నతమైన జ్ఞాని ఎవరనిస్తున్నంటే యేసుక్రీస్తు ప్రభు. స్త్రీలలో పుట్టిన జ్ఞాని సొలొమోను వంటి వారు ఎవరూ లేరు. కన్యకల్లో యేసుక్రీస్తు ప్రభు వంటి పుట్టిన వంటి జ్ఞాని ఇంకెవరు కూడా లేరు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, నేను ఒకరిని కించపరచాలను, ఒకరిని బాధ పెట్టాలను, ఒకరిని తోలనాడాలను నీ మాటలు చెప్పట్లేదు. దేవుడికి మనం చేరాలమ్మా, దేవుడిని మనం చేర్చుకోవాలి, దేవుడి పనిని మనం గ్రహించుకోవాలి. భక్తులు కదా, భక్తులు చేయలేదా క్రిస్మస్ పండుగ? పరిశుద్ధులు చేయలేదా? దేవదూతలు చేయలేదా? గొర్రెలు కాసుకునే గొల్లలు చేయలేదా? కాపర్లు చేయలేదా? ఎందుకు జ్ఞానులు అంతకాలం వెళ్ళి వారు ఇంచుమించుగా 2 సంవత్సరాల పైన నడిచి యేసుక్రీస్తు ప్రభువుని కలుసుకొని ఆరాధించారు. ఒకసారి ఆలోచించుకున్నారు. క్రిస్మస్ పండుగ చేయకూడదు అన్న ఆలోచన కాదు, ఎందుకు చెయ్యాలి అన్న ఆలోచనతో మన క్రిస్మస్ పండుగ చేసుకున్నారు. దేవుడి కొద్ది మాటలను మన వెనుకడిలో దీవించి ప్రభు మహిమ పొందును గాక. ఆ మించిని ప్రార్థన చేసుకున్నారు. సర్వకృప అనేది దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు. కొద్ది వారమయ్యా, మా మాట ఎదుటి వారికి ఆవేదనగా ఉంటే మమ్మల్ని క్షమించండి నాయన. నీ నీతి ప్రకారము, నీ యథార్థత ప్రకారము, నీ పరిశుద్ధత ప్రకారము, నీ కార్యము ప్రకారము, నీ చిత్తము ప్రకారము, నీ యొక్క ఇష్టము ప్రకారము, నీ కార్యక్రమాల ప్రకారము మమ్ములను యోగ్యమైన భక్తులుగా, యోగ్యత కలిగిన, నీతి కలిగిన, యథార్థత కలిగిన, పరిశుద్ధత కలిగిన, ప్రభావం కలిగిన నీ యొక్క కార్యము వైపు మమ్మల్ని నడిపించు. నిష్టాన్ని మాత్రమే నువ్వు జరిగించుకో, నిష్టాన్ని మాత్రమే
గెలుచుకొని ఆయన నీ అధికారం కింద మేము ఎప్పుడు విధేయులుగా దాసులుగా ఉండాలి. అటువంటి గొప్ప విశ్వాసాన్ని, ఓర్పును, నేర్పును మా ఎల్లరికూ మీరు దయచేసి మీరే మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందమని, మహిమ కార్యక్రమం జరిగించమని, మహిమతో నింపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన, ఆశీర్వాదములు, శుభములు, జయములు, ధన్యతలు ప్రభువు నిండుగా మెండుగా మన ఎల్లరికూ దయచేసి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన